This two. This online is fine. ఇంకోసారి Online is fine. Members one gang. అయితే ఇక్కడ చౌక చాలా చౌక అన్ని చవకే 20 రూపాయలు కిలో అంట టమాటా. సో ఇట్లా వాటర్ కాడుతుంది. వాటర్ కాడి ఏం చేయాలంటే పక్కకి కట్టుకో ఇట్లా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వాటర్ కాడుతుంది. వాటర్ కాడి ఏం చేయాలంటే పక్కకి కట్టుకో ఇట్లా. హాయ్ గాయస్, ఇప్పుడైతే మనమైతే రూమ్ లో ఇండక్షన్ అవి చూసుకున్నాం కదా, అందుకని మేము కుక్ చేసుకుందాం అని చెప్పేసి బయట ఫుడ్ ఎందుకు కుక్ చేసుకుందాం అని చెప్పేసి మీతో ఇటు వచ్చేసినాం అనమాట. ఈ వెజిటేబుల్స్ కి ఫుడ్ తీసుకుందాం అని చెప్పేసి, అంటే ఫుడ్ ఎందుకు కుక్ చేసుకుందాం అని చెప్పేసి ఆల్రెడీ తీసుకున్నాము. రైస్ అట్లా అన్ని తీసుకున్నాం అనమాట. రైస్ మసాలాస్ అన్ని తీసుకున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం ఆనియన్స్ అండ్ చికెన్ కోసం అయితే వెళ్తున్నాం. చికెన్ ఆనియన్స్ తీసుకోగానే మనము మిగతా అయితే తీసుకున్నాము. అన్న కొత్తిమీర కలపాక్, కొత్తిమీర కటా, మనం ఉల్లిగడ్డ ఇట్లా తీసుకుంటాం. ఉల్లిగడ్డ లియర్, నాట్ హియర్. ఉల్లిగడ్డ ఇయర్ 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 ఇయర్. బీట్రూట్ నా బీట్రూట్ లేదా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు. టమాటా ఇక్కడ, ఉల్లిగడ్డ ఇక్కడ, టమాటా ఇక్కడ. ఓకే, ఇప్పుడైతే మనైతే ఉల్లిగడ్డ టమాటా జస్ట్ పావు కేజీ ఏం తెంగాడు. దిస్ టూ. Online is fine. ఇంకోసారి Online is fine. Members one gang. ఇప్పుడైతే ఇక్కడ చౌక చాలా చౌక అన్ని చవకే 20 రూపాయలు కిలో అంట టమాటా. Knife ఉందా? First knife. ఏం కాదన్నా, అలా చట్పట్ అంటుంది. ఏం కాదు. అది కాదు. ఇప్పుడైతే మనమైతే చూసుకున్నట్టయితే మనం ఇండస్ట్రీ వండించినందుకు మనం బయట ఫుడ్ ఎలా అవాయిడ్ చేసాం అనమాట. మొత్తం లోపల ఫుడ్ చూసుకోవచ్చు, అన్ని కట్ చేసుకోవచ్చు, అన్ని తెచ్చుకున్నాము. అన్ని ఎక్కువ తెచ్చుకోకుండా అన్ని 10 రూపాయలు తెచ్చుకున్నాము. ఆయిల్ ప్యాకెట్లు, మిల్క్ ప్యాకెట్లు, వాటర్ అన్ని ఏది తినాలనుకుంటున్నాము అన్నీ తెచ్చుకుంటున్నాం బయటకి వెళ్ళి. నిన్నైతే చికెన్ వండుకున్నాము. చికెన్ అది మిగిలింది ఎగ్ బుర్జీ వండుతున్నాం, ఎగ్ బుర్జీ. సో బెస్ట్ బయట ఫుడ్ కన్నా ఇట్లా మనకు కొత్త వంట వాళ్ళు ఇట్లా ఇచ్చారు అనుకో, బెస్ట్ ఇట్లా చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో మనకు కావాలనుకుంటే కన్నా వంట పొలం ఎప్పుడైతే మనం ఒక ఎగ్ బుర్జీ ఎట్లా చేయాలో తెలుసుకుందాం అనమాట మన వీడియోలో. ఫస్ట్ ఇండక్షన్ స్టవ్ ఉంటే కన్నా ఇండక్షన్ స్టవ్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసుకొని తర్వాత ఇది మనం ఎంత ఎంత టెంపరేచర్ కావాలో టెంపరేచర్ పెట్టుకొని దాని తర్వాత చిన్నగా ఇట్లా ఎంత ఎంత కావాలంటే పెట్టుకొని మనము తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసుకొని, ఇప్పుడు మేమైతే పాండిచేరి ఉన్నాం కాబట్టి మనకైతే ఆయిల్ ప్యాకెట్ అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట. 20 రూపీస్ ఆయిల్ ప్యాకెట్ ఇది. 20 రూపీస్ ఆయిల్ ప్యాకెట్ అనమాట ఇది. ఆయిల్ వేయాలా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఒక ఆయిల్ వేసుకొని మనకు ఎంతైతే కర్రీ కావాలనుకుంటున్నామో అంత ఆనియన్స్ కట్ చేసుకొని, ఆనియన్స్ మంచిగా డీప్ ఫ్రై అయ్యేదాకా మనం ఉంచుకోవాలన్నమాట దాన్ని ఆనియన్స్ని. సో ఇప్పుడు మన షెఫ్ అరవింద్ అని అయితే అన్న బాగా చేస్తాడు కర్రీస్ అయితే. అట్లా అట్లా మూసేసుకోవాలి, ఇట్లా మూసేసుకో. మన ఇక్కడ వేరే ఎక్విప్మెంట్ లేదు కాబట్టి దీంతో సరిపెట్టుకుంటున్నాం అనమాట. చాలా వరకు ఇచ్చిండు. రైస్ వండుకున్నాము. రైస్ అయితే అయిపోయింది. నైట్ చపాతీలు మిగిలి ఉన్నాయి అనమాట. చపాతీలు మన పెడితే మెత్తగాని. సో
ఇక్కడైతే మనకైతే రూమ్ అయితే బాగానే ఇచ్చాడు, కంఫర్ట్ ఇచ్చాడు. బెస్ట్ రూమ్, ఉమ్. బెస్ట్ ఎక్విప్మెంట్స్. ఇక మనకు బయట నిన్న నార్మల్ ఒక ఆఫ్టర్నూన్ ఏమో ఎందుకు పోయినామన్నమాట సౌత్ ఇండియా కిచెన్ లో. అది ఫుడ్ అయితే బాగుండే, టేస్టీగా ఉండే. కానీ బిల్ కూడా టేస్టీగా చేసి ఇచ్చిండు. బిల్ కూడా టేస్టీగా చేసిండు. ఇంకా మనం సగమే తిన్నాం, ఎక్కువ కడుపు నిండా తినలేదు. ఎక్కువ తినలే అసలు. మేము జస్ట్ ఒక 2-3 పరోటాస్ తిన్నాము. నార్మల్ గా ఒక వెజ్ మీల్, అన్ని కలిపి ఇది ఎంత 780-790 అయింది. మనం 500 లో మొత్తం నిన్న ఈవినింగ్ తిన్నాము, నైట్ తిన్నాము, ఇప్పుడు తింటున్నాము 500 లోపల. సో ఇట్లా వాటర్ కాడుతుంది మీరు ఏం చేయాలంటే పక్కకి కట్టుకోవాలి ఇట్లా. ఏంటి బాబా అన్న ఇంకోసారి సో ఇట్లా వాటర్ కాడుతుంది మీరు ఏం చేయాలంటే పక్కకి కట్టుకోవాలి ఇట్లా. పక్కకి కట్టుకొని అది ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ గా లిటిల్ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు దాన్ని వేయించాలన్నమాట. వేయించినాక మెత్తు చూద్దాం అన్నం చేసాడు. లైట్గా చిన్నగా గార్నిష్ కోసం మనం అయితే కొత్తిమీర వేసుకుందాం. ఓకే సెట్ చూసుకో పక్కన ఒక షెఫ్ అయిపోవచ్చు. బాగుంది. మోస్ట్లీ ఈ రెస్టారెంట్లో అయితే ఎంత చార్జ్ చేస్తుంది? ఇది అమ్మో 660 కాబట్టి ఇంత కర్రీకి అయితే మాత్రం మినిమం ఒక 2 ప్లేట్స్ ఇవి. 2 ప్లేట్స్ ఒక 1 ప్లేట్ 200-250 అని ఉంటుంది ఈజీ. ఇది ఇబ్బంది కాబట్టి మినిమం వాడు దీనికి ఒక 500 చార్జ్ చేస్తాడు. ఈజీగా 500 చార్జ్ చేస్తాడు. ప్లస్ మనకు ఇప్పుడు మనం వండుకో రైస్ కాబట్టి రైస్ ఒకవేళ ఇది తిన్నామనుకో, 2 కాంబో తిన్నామనుకో మినిమం ఒక 10 రూపాయలు దాకా ఖర్చు చేస్తారు మనం. కానీ నిజంగా ఇది వన్స్ దిస్ క్రేజీ అయితే అయిపోయింది అనమాట. గురించి